హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ ఫ్లాట్‌లోనే ఓపెన్ అయింది. నియర్లీ ఒక 20, 30 పాయింట్స్ దగ్గర అండ్ ఒక 30 పాయింట్స్ గ్యాప్ అప్. ఈ గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ యాజ్ యూజువల్ 26,000 నేను ఎక్కడైతే టాప్ ఇచ్చిందో 26,200 అక్కడ స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. అండ్ ఈ రెసిస్టెన్స్ అండ్ కింద సపోర్ట్ అనేది 26,100 దగ్గర ఉంది. అండ్ ఈ రేంజ్‌లో ఉండొచ్చు అనుకున్నాను మార్నింగ్, ఎందుకంటే ఇది సస్టైన్ అవ్వలేదు. సస్టైన్ అవ్వకుండానే బ్రేక్ ఇచ్చింది ఇక్కడ మార్కెట్. బ్రేక్ డౌన్ ఇచ్చినందుకు మార్కెట్ మాక్సిమం 26,100 వరకు వెళ్ళొచ్చు అని ఒక షార్ట్ లో కూడా మెన్షన్ చేశాను. ఫస్ట్ షార్ట్ ఈ రోజు అది యాజ్ యూజువల్ అదే జరిగింది. ఒకవేళ 26,200 రెసిస్టెన్స్ అనేది ఫాస్ట్ గా అన్వైండింగ్ బ్రేక్ అవుట్ ఇస్తే మంచి ర్యాలీ ఉండొచ్చు కంటిన్యూస్ గా. కానీ ఈరోజు అది నిన్నటి మార్కెట్ అనాలిసిస్ లో సేమ్ అదే చెప్పాను. ఒకవేళ ఫ్లాట్ లో ఓపెన్ అయినా అని కొంతమందికి ఎక్సిట్ అనే ప్లాన్ దొరుకుతుంది ఇక్కడ ఈజీగా. సస్టైన్ అయింది కాబట్టి ఈజీగా ఎక్సిట్ ప్లాన్ దొరుకుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తే నిన్నటి మార్కెట్ నుంచి మీరు లాస్లో పట్టుకొని కూర్చుంటే మాత్రం ఇది చాలా రిస్కీ. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఏ గ్యాప్ అప్తో ఓపెన్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఒక ర్యాలీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్గా మార్కెట్ చేసేది ఇది ఒక రేంజ్లో తిరగడం, బౌన్స్ అవ్వడం ఒక రేంజ్లో అని 26,200 అండ్ 100. మార్నింగ్ మార్కెట్లో ఏం జరిగిందంటే 26,100 అండ్ 200 సపోర్ట్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది కదా. సో అక్కడ కొంచెం సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ అంతలోపే ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ క్యాండిల్ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో ఈజీ ఇక్కడ నుంచి మనం ఒక కాన్సెప్ట్ అనుకోవచ్చు. మళ్ళీ రివర్సల్ అవుతుంది, మళ్ళీ 26,100 వరకు రావాలని ట్రై చేస్తుంది. సో మార్నింగ్ ఏం జరిగిందంటే ఈ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్, ఇలా కామన్గా జరుగుతుంది ఆఫ్టర్ ఏ బిగ్ ర్యాలీ. నిఫ్టీ 200 పాయింట్స్ ఇచ్చింది కదా. సో ఈరోజు కూడా అలానే కామన్గా జరిగే థింగ్ ఇది. నిన్నటి మార్కెట్లో కూడా సేమ్ 26,200 దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుంది యాజ్ ఇట్ ఈస్. ఒకవేళ ఎక్సిట్ కాని వాళ్ళు ఉంటే ఈరోజు ఎక్సిట్ అయిపోతే బెటర్. మీరు ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు లాస్లో ఉంటే, కాల్ తీసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం ఈ బ్రేక్ డౌన్ ఒకవేళ ఇస్తే మాత్రం ఎక్సిట్ అయిపోవడం బెటర్. ఆర్ఎల్స్ ఇంకా మీరు క్యారీ చేసుకోవచ్చు కాల్ ఆప్షన్ని, అది కూడా హెడ్జింగ్ చేసి కాల్ ఆప్షన్ని హోల్డ్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు డైరెక్ట్ ఒక పొజిషనల్ ఒక స్వింగ్ ట్రేడ్ అయి ఉంటే మీరు క్యారీ చేసుకోవచ్చు. కానీ లిమిటెడ్ లాట్ సైజ్ ఉండాలి అక్కడ. సో అదొకటి చూసుకోవాలి. అండ్ నిఫ్టీ రోజు కొంచెం స్వింగ్స్ బాగానే ఇచ్చింది స్టార్టింగ్ నుంచి 26,200 to 26,100 అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ మార్కెట్లో మీరు బై చేస్తే కొంచెం డిఫికల్టీ ఉంటుంది, ఎందుకంటే డికే కొంచెం ఉంటుంది కాబట్టి. సో ఫాస్ట్ డికే అండ్ సెన్సెస్ ఎక్స్పైరీ కదా ఈరోజు, సో అలా డికే కనబడుతుంది. అండ్ నిఫ్టీలో మీరు డైరెక్షనల్ తీసుకుందాం అనుకుంటే స్టాప్ లాస్ పెట్టడం బెటర్. ఆర్ఎల్స్ మీరు ఆప్షన్స్ వెళ్ళరే ఉంటే స్ట్రాడల్, షార్ట్ స్ట్రాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ వేసినా కానీ మంచి ప్రాఫిట్స్ దొరుకుతాయి ఈరోజు నిఫ్టీలో అయినా సెన్సెక్స్లో అయినా. ఎందుకంటే కొంచెం చిన్న డీకే కనబడింది కదా, సో ఈ డీకే వల్ల మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు మనం. అండ్ ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.